హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తందూరి కట్లెట్ చేసి చూపించబోతున్నానండి. ముందుగా మనము బ్రెడ్ పీసెస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకుందామండి. బరకగా కాకుండా మెత్తగా పౌడర్లా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే తందూరి కట్లెట్స్ సూపర్ టేస్ట్గా ఉంటాయి. చూడండి, బరకగా కాకుండా మెత్తగా వేసేసామండి. ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, మెత్తగా ఇలా వేసుకోవాలండి. నేనైతే ఒక పావు కేజీ ఉడకపెట్టిన బంగాళదుంపలను తీసుకున్నానండి. మెత్తగా ఇలాగా స్పూన్తో స్మాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా మెత్తగా చేసుకుంటేనే తందూరి కట్లెట్స్ సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇలాగా మెత్తగా చేసుకుందామండి స్పూన్తో. చూడండి, రెడీ అయిపోయాయి. మెత్తగా ఇలా చేసుకోవాలండి. చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి. ఇందులో ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను అయితే యాడ్ చేసేసుకుందామండి. అలాగే ఇందులో సన్నగా తరిగిన రెడ్ క్యాప్సికమ్ పీసెస్ని వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి. రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది మిక్సీలో వేసానండి. 2 ఎండుమిర్చిని అలాగే గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందామండి. రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి. మనము బ్రెడ్ పీసెస్ని మిక్సీలో వేసుకున్నాం కదండి, ఒక కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందామండి. ఇలా కనుక చేసుకుంటే తందూరి కట్లెట్స్ సూపర్ టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయవచ్చండి. మా వీడియో చివరి వరకు చూసి కారంను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి, పిల్లలు ఇష్టపడేదాన్ని బట్టి మనము వేసుకోవచ్చండి. చీజ్ని అయితే తీసేసుకొని ఇలాగా తురుముకుందామండి. కట్ చేసి పీసెస్ వేస్తే బాగుండదండి. ఇలా తురుముకొని వేసుకుంటే చీజు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువైనా వేసుకోవచ్చండి, అది మన ఇష్టము, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. నేనైతే మొత్తం తురిమి వేసేస్తున్నానండి. చూడండి, మొత్తం అయితే వేసేసాను. ఇప్పుడు మెత్తగా కలిసేలాగా ఈ మిశ్రమం మొత్తం చక్కగా కలుపుకుందామండి. కింద నుంచి మొత్తము అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకుందాం. చూడండి, ఈ చీజ్ మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న సైజు ఉండని తీసుకొని రౌండ్ షేప్లో చేద్దామండి. చూడండి, కట్లెట్స్ను ఇలాగా ఈ రౌండ్ షేప్లో చేసుకుందామండి. ఇలా రెడీ చేసుకోవాలండి అన్నిటినీ. చూడండి, ఈ కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసేసుకుందామండి. ఈ తందూరి కట్లెట్స్ పిల్లలకు స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చండి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి రౌండ్ షేప్లో రెడీ చేసేసుకుందామండి. ఇప్పుడైతే 2-3 ఎగ్స్ని తీసుకొని ఎల్లో కలరు వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ మిశ్రమాన్ని చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ ఎగ్ మిశ్రమంలో ముందుగా మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ పీసెస్ని, ఇందులో మొత్తము ఇలా కలుపుకోవాలండి. చూడండి, మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ తందూరి కట్లెట్కి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా ఈ మిశ్రమంలో ముంచి ఈ పౌడర్లో ఇలా అప్లై చేద్దామండి. ఈ కట్లెట్స్ అన్నిటినీ చూడండి, స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అన్నిటినీ ఇలా రెడీ చేసుకోవాలండి. మనం షాప్ నుండి కొనుక్కొచ్చినట్లే ఉంటాయండి. మనం ఇంట్లో కనుక చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కచప్లో తినవచ్చండి, టమాటా సాస్లో కూడా తినవచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం బయటికి వెళ్ళి తినకుండా ఇంట్లోనే పిల్లలకు రెడీ చేసి పెట్టవచ్చండి ఈ తందూరి కట్లెట్స్ని. మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ని
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి. లైట్గా స్టవ్ ఉంచి, హై ఫ్లేమ్ మీద కాకుండా స్లోగా స్టవ్ ఉంచి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలండి. ఎక్కువ ఫ్రై చేస్తే చీజ్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, రెడీ అయిపోయాయి తందూరి కట్లెట్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయవచ్చండి. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తందూరి కట్లెట్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి. తందూరి కట్లెట్ రెడీ అయిపోయిందండి. రెడీగా ఉంది. కచప్లో వేసుకొని తినేయవచ్చండి, లేదా ఏ సాస్లో అయినా వేసుకొని తినవచ్చు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.